దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నటువంటి 5 రాష్ట్రాల ఫలితాల రాక 4వ తేదీన కానీ ఇప్పుడు ఇక రాబోతుంది ఎగ్జిట్ పోల్స్. ఈ ఎగ్జిట్ పోల్సే ప్రస్తుతానికి ప్రజలందరికీ కాస్త ఊరటించేటువంటి అంశం. ఎందుకంటే అసలు ఫలితం వచ్చేదాకా ఈ ఫలితం మీదే ఆధారపడి ఉండాల్సినటువంటి పరిస్థితి. దేశంలో జరిగినటువంటి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత కీలకంగా మారినటువంటి ఎన్నికలు ఇవి. జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీలకే కాదు, దేశ రాజకీయాలను శాసిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, డిఎంకే, లెఫ్ట్ పార్టీల భవిష్యత్తు కూడా దీని మీదే ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సందర్భంలో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా ఉండబోతాయనేది మీ ముందు ఉంచబోతున్నాం మరికొద్ది క్షణాల్లో. దేశవ్యాప్తంగా అనేక సర్వే సంస్థలు నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వరుసగా వస్తున్నటువంటి ఈ ఫలితాలు 100కి 100% నిజమయ్యేటువంటి ఆస్కారం లేదు. కానీ ప్రస్తుతానికి ఫలితం వచ్చేదాకా ఈ ఫలితం మీదే ఆధారపడి ఉండాల్సినటువంటి పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ తల్లకిందులైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ నిజమైనటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. మరి అలాంటి సందర్భంలో ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు యాక్యురేట్ అనేటువంటి విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల కొంత ఒక పిక్చర్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. నిజంగా తమిళనాడులో ఈసారి కొత్తగా ప్రవేశించినటువంటి విజయ్ ఏ మేరకు ఇంపాక్ట్ చూపించాడు అన్నది ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటున్నటువంటి మాట. మరి అదే సందర్భంలో దేశ రాజకీయాలను శాసిస్తాను అని చెప్పి బీజేపీకే ఒక సవాల్ విసురుతున్నటువంటి దీదీ 4వసారి గెలిచి బెంగాల్లో ఒక రికార్డును సృష్టిస్తారా అనేది మరొక చర్చ. ఇలా దేశమంతా కూడా చర్చించుకుంటున్నటువంటి అంశాలు, దేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి భవిష్యత్తుని తేల్చబోయేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ మనకి అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అనేక అంశాలు చాలా ప్రభావం చూపించినటువంటి సందర్భాలు మనం చూసాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి పెద్ద ఎత్తున దేశమంతా చర్చ జరుగుతున్న సందర్భంలో దీదీ వ్యవహరించినటువంటి తీరు, కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈసారి చర్చకు వచ్చాయి. దీంతో పాటుగా దక్షిణ భారతం, ఉత్తర భారతానికి సంబంధించినటువంటి అంశాలు, ఎస్ఐఆర్ లాంటి అంశాలు, ఇలా అనేక అంశాలన్నీ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించినటువంటి అంశాలుగా, కీలకమైనటువంటి అంశాలుగా మారినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మరి ఇటువంటి సందర్భంలో ఈ ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నదే మనం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మాట. మరి బీజేపీకి సంబంధించినంత వరకు బెంగాల్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఏ రకంగా అయినా సరే టీఎంసీకి దెబ్బ కొట్టి, దీదీని దెబ్బ కొట్టి ఖచ్చితంగా బెంగాల్లో పాగా వేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ శతవిధాల ప్రయత్నం చేసింది. మరి అదే సందర్భంలో బెంగాల్కి సంబంధించినంత వరకు దీదీ ఎట్టి పరిస్థితుల్లో తన పట్టుని ఆ రాష్ట్రంలో నిలబెట్టుకోవాలి. 3 సార్లు గెలవడం కాదు, 4వసారి ఈసారి గెలవడం అనేది మమతా బెనర్జీకి అత్యంత కీలకమైనటువంటి అంశంగా మారింది. మరి అటువంటి సందర్భంలో మమతా బెనర్జీ చేసినటువంటి ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అయ్యాయి అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి మనకి పిక్చర్ చూస్తుంటే ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, లేక ఈరోజు కొద్దిసేపటి క్రితం వరకు జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. ఈ భారీ ఎత్తున జరిగినటువంటి పోలింగ్ దేనికి సంకేతం అన్నదే ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఈసారి రికార్డు స్థాయిలో నెంబర్స్ నమోదయ్యాయి బెంగాల్లో. ఈ గతంలో ఎన్నడూ లేనటువంటి నెంబర్స్ ఈసారి మనం బెంగాల్లో చూసాం. దాదాపుగా 80%, 90% కూడా చాలా చోట్ల పోలింగ్ అయినటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉంటే ఏం జరగబోతోంది అన్నదే చాలా ఆసక్తిని రేపుతోంది. ఒక్కసారి బెంగాల్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మీద మనం ఒకసారి ఫోకస్ పెడితే, బెంగాల్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం గమనిస్తే, టీఎంసీ లాస్ట్ ఎలక్షన్స్లో దాదాపుగా 215 సీట్లు సంపాదించుకున్నటువంటి సందర్భం ఉంది. మరి అటువంటి 215 స్థానాలు సంపాదించుకున్నటువంటి టీఎంసీ ఈసారి ఆ రికార్డుని ఏ రకంగా నిలబెట్టుకోగలుగుతుంది అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే మొత్తం 294 స్థానాలు ఉన్నటువంటి బెంగాల్లో టీఎంసీ లాస్ట్ ఎలక్షన్స్లో 48.46% పోలింగ్ ఓటింగ్ సంపాదించుకుని దాదాపుగా 215 సీట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది మనం. మరి అటువంటి తృణమూల్ కాంగ్రెస్ విజయ పరంపరకి బ్రేక్ వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రయత్నం. భారతీయ జనతా పార్టీకి అసలు గతంలో బెంగాల్లో ప్రవేశమే లేనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ అక్కడ కేవలం తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వెళ్ళి లాస్ట్ ఎలక్షన్స్లో 37.98% ఓటింగ్ని సంపాదించుకుని 77 సీట్లను సంపాదించుకోగలిగింది భారతీయ జనతా పార్టీ. మరి అటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారంలోకి రావాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నం చేసింది. అయితే ఏ అంశాలు ఇక్కడ మనకి ప్రభావం చూపించాయి అన్నది మనం ప్రధానంగా ఫోకస్ పెడితే, ఈసారి జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా ఈ పెరిగినటువంటి పోలింగ్ శాతం
దేనికి సంకేతం అన్నది ఒక ప్రధానమైనటువంటి చర్చ. ఎందుకంటే యాంటీ ఇంకంబెన్సీ చాలా క్లియర్గా ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేకత అనేది పోలింగ్ రూపంలో రిఫ్లెక్ట్ అయింది, ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ వేయడం ద్వారా అది రిఫ్లెక్ట్ అయింది అని చెప్పి అందరూ చెప్తున్నారు. మరి అదే నిజమయ్యేటువంటి ఆస్కారం ఉందా, లేక మతం ఆధారంగా ఓట్లన్నింటి కూడా ఏకీకరణ చేసేటువంటి ప్రయత్నం చేసేది భారతీయ జనతా పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ మీద వచ్చినటువంటి ఒక అభియోగం. దానివల్ల ఓటింగ్ శాతం పెరిగిందా, దేనివల్ల ఓటింగ్ శాతం పెరిగింది అన్నది ఒక చర్చ. ఇక దీంతో పాటుగా ఎస్ఐఆర్కి సంబంధించిన వ్యవహారం దాదాపుగా 62 లక్షల ఓట్లని ఈసారి తీసేశారు ఈ ఎస్ఐఆర్ పేరు మీద అన్నది ప్రధానంగా వచ్చినటువంటి విమర్శ. మొత్తం దేశమంతా కూడా ఎస్ఐఆర్ గురించి చర్చ జరిగినప్పటికీ బెంగాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ అనేది చాలా కీలకం. ఎందుకంటే బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసవాదులందరికీ కూడా టీఎంసీ పెద్ద ఎత్తున ఆశ్రయం కల్పించి వాళ్ళందరికీ కూడా ఓటర్లుగా మార్చినటువంటి ప్రయత్నం ఏదైతే చేసిందో దాన్ని ఎన్నికల సంఘం అడ్డుకుంది అన్నది ఇక్కడ జరిగినటువంటి చర్చ. కాబట్టి ఎస్ఐఆర్కి సంబంధించి అంత పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. దీంతో పాటుగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పేరు మీద దీదీ వేసినటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా మారి అవన్నీ కూడా ఈసారి ఓటింగ్ రూపంలో రిఫ్లెక్ట్ అయ్యాయి. కాబట్టి పోలింగ్ పర్సెంట్ పెరిగింది అనేది మరొక చర్చ జరుగుతోంది. ఇక ఈ రకంగా అనేక రకాలైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో సంక్షేమం అభివృద్ధి ఓవైపు అయితే డబుల్ ఇంజిన్ సర్కార్తో బెంగాల్ని అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రయత్నం, దాంతోపాటుగా మతానికి సంబంధించినటువంటి ప్రయత్నం ఇటు బీజేపీ వైపు నుంచి జరిగితే, ఆన్ ది అదర్ సైడ్ అందరినీ కూడా ఏకీకృతం చేసి స్టేట్ డెవలప్మెంట్ వైపు తీసుకువెళ్తాం, బీజేపీ దూకుడికి కళ్ళెం వేస్తాం అన్నది మమతా బెనర్జీ చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఈ రకంగా అనేక రకాలైనటువంటి చర్చ జరిగింది. ఇది బెంగాల్కి సంబంధించింది. ఇక తమిళనాడుకి సంబంధించిన వ్యవహారం కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈసారి కొత్తగా వచ్చినటువంటి టీవీకే ప్రభావం అంటే విజయ్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండవచ్చు అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. మనం ఇప్పుడు చూస్తుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంది అన్నది జరిగినటువంటి చర్చ. అయితే పీపుల్స్ పల్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్ ప్రకారం మళ్ళీ ఖచ్చితంగా డిఎంకే స్టాలిన్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది చాలా క్లియర్గా పీపుల్స్ ఇన్సైట్ ఇచ్చినటువంటి ఒక సర్వే. ఈ సర్వే ప్రకారం డిఎంకేకి దాదాపుగా 120 నుంచి 140 స్థానాలు దక్కేటువంటి ఆస్కారం ఉంది. 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు శాసనసభలో మ్యాజిక్ ఫిగర్ అనేది 118 ఉండేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఈసారి డిఎంకే ఖచ్చితంగా మ్యాజిక్ మార్కును దాటి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉందన్నది పీపుల్ ఇన్సైట్ ఇచ్చినటువంటి సర్వే సారాంశం. ఏఐడిఎంకే 60 నుంచి 70 స్థానాలకి, కొత్తగా వచ్చినటువంటి విజయ్ పార్టీ ఏ రకంగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చిరంజీవిని గమనించామో ఆ రకంగా 16 నుంచి 17% ఓటింగ్తో 30-40 స్థానాలకి విజయ్ పార్టీ పరిమితం కావచ్చు అన్నది ఇక్కడ జరిగినటువంటి చర్చ. అంటే ఇక్కడ పీపుల్స్ ఇన్సైట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తుంటే మనం క్లియర్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని విజయ్ పార్టీ చీల్చడం వల్ల ఏఐడిఎంకేకి ఓట్లు కన్సాలిడేట్గా రాకపోవడం, అది డిఎంకేకి అడ్వాంటేజ్గా మారడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం. ఇది పీపుల్స్ ఇన్సైట్ సర్వేకి సంబంధించినటువంటి ఒక లెక్క. ఇక దీంతో పాటుగా అనేక సర్వే సంస్థలు ఇచ్చినటువంటి లెక్కలన్నీ కూడా మీ ముందు ఉంచబోతున్నాం. ఈ తమిళనాడుకి సంబంధించినటువంటి లెక్క మాత్రం మనం ప్రధానంగా చూస్తున్నాం. తమిళనాడులో ఒక్కసారి తమిళనాడుకి సంబంధించి గత చరిత్ర ఒకసారి చూసే ముందు కేరళకి సంబంధించిన ఎగ్జిట్ పోల్ చూద్దాం. మళ్ళీ పినరయి విజయన్ ముఖ్యమంత్రి అవుతారా, ఎల్డీఎఫ్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉందా అంటే ఇక్కడ చాలా క్లియర్గా పిక్చర్ కనిపించడం లేదు. 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. 140 స్థానాలు ఉన్నటువంటి కేరళంలో 66 నుంచి 76 స్థానాలు ఎల్డీఎఫ్ సొంతం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. 58 నుంచి 68 స్థానాలు యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ లెడ్ కూటమి ఏదైతే ఉందో అది సొంతం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. బీజేపీ 10 నుంచి 14 స్థానాలు సొంతం చేసుకునేటువంటి ఆస్కారం ఉందన్నది ఈ పీపుల్స్ ఇన్సైట్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్కి ఏ పార్టీ కూడా క్లియర్గా వచ్చేటువంటి పరిస్థితి మనకి కూడా చూడటం లేదు. ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయ్యేటువంటి ఆస్కారం కనబడుతోంది. కేరళంలో కొంత హంగు వచ్చేటువంటి సిచ్యువేషన్ మనకి కనబడుతోంది. అబ్సల్యూట్ నెంబర్ అనేది మనకి పినరయి విజయన్కి వచ్చేటువంటి ఆస్కారం కష్టమే అన్నది పీపుల్స్ ఇన్సైట్ చెప్తున్నటువంటి మాట. కొద్దిగా అటు ఇటుగా నెంబర్స్ ఉండేటువంటి ఆస్కారం ఉంది. మ్యాజిక్ ఫిగర్కి ఏ కూటమి కూడా అబ్సల్యూట్గా చేరుకునేటువంటి ఆస్కారం కనిపించట్లేదు. ఛాన్సెస్ 50-50 ఉన్నాయి అన్నది మనకి ఈ ఎగ్జిట్ పోల్ ఇచ్చినటువంటి పీపుల్స్ ఇన్సైట్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సారాంశం. ఒక్కసారి మనం పుల్లారావు గారితో ఒక్కసారి మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు, మనకి ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఈ నెంబర్స్ గురించి మాట్లాడదాం. ముందుగా తమిళనాడుకి సంబంధించి అబ్సల్యూట్గా మళ్ళీ స్టాలిన్
స్టాలిన్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది అన్నది పీపుల్స్ ఇన్సైట్ చెప్తున్నటువంటి మాట. మీ అంచనా కూడా అంతేనా? అంతే, కరెక్ట్గా అదే కనిపిస్తుంది. దానికంటే మొదలు ఇప్పుడు వచ్చిన ఫిగర్స్ చూస్తే కేరళ, అస్సాం, తమిళనాడు ఎవరు ఉన్నారో వాళ్ళే ఉంటున్నారు. కాంగ్రెస్ వస్తే వస్తుంది కానీ కొత్త మార్పు ఏం లేదు. పాండిచేరి కూడా అలాగే కనపడుతుంది. సో 4 రాష్ట్రాలు. ఇప్పుడు బెంగాల్ని ఏమైనా మార్పు ఉంటుందా లేదా, లేకపోతే ఎలక్షన్ జరిగినంత ఎవరు కూర్చున్న పీట్లు వాళ్ళకి ఇచ్చినట్టుగా మాత్రం కనపడుతుంది. కానీ ఒక చిన్న పాయింట్, తమిళనాడులో డిఎంకేకి 118 వస్తాయా రావా? 118 కంటే తక్కువ వస్తే మాత్రం పెద్ద ఇష్యూస్ ఆయన పరిపాలనలో వస్తాయి. వెంటనే రావు, ఎందుకంటే కొత్త పార్ట్నర్స్ తీసుకోవాలా లేదా అది ముఖ్యం. ఏ ఫిగర్ చూసినా 120 కనపడుతుంది. ఏమాత్రం 120 అంటే అలయన్స్, అది ఎంత డిఎంకే సొంతంగా తెచ్చుకుంటుంది, అది చాలా కీ ఫ్యాక్టర్. సో మార్పు అనేది ఏమీ కనపడలేదు. అస్సాంలో అనుకున్నవాడే వచ్చాడు, తమిళనాడులో అనుకున్నవాడే వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ వస్తానని అందరికీ కేరళలో తెలిసి ఈసారి అవి వచ్చారు. పాండిచేరిలో ఆ పాత ఆయనే మెజారిటీతో వస్తున్నాడు. సో మార్పు లేదు. ఎంత మార్పు వస్తుందో అనుకున్నా మార్పు ఏం కనపడలేదు. తర్వాత అనాలిసిస్ చేస్తే తమిళనాడు గురించి టీవీకి సాయం చేసేదా డిఎంకేకి? మనం తమిళనాడు గురించి ఇంకొంచెం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం పుల్లారావు గారు. ఒకసారి అస్సాంకి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తున్నాయి. అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ మళ్ళీ 3వ ముఖ్యమంత్రి అవుతారా అంటే పీపుల్స్ ఇన్సైట్ క్లియర్గా అయ్యేటువంటి ఆస్కారం ఉంది. హ్యాట్రిక్ కొడతాడా అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. పీపుల్స్ ఇన్సైట్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. దాదాపుగా 88 నుంచి 96 స్థానాలు ఎన్డీఏ అభ్యర్థికి హేమంత్ బిశ్వ శర్మకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది అన్నది క్లియర్గా పీపుల్స్ ఇన్సైట్ ఇస్తున్నటువంటి ఇండికేషన్. మొత్తం 126 స్థానాలు ఉన్నటువంటి అస్సాంలో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని దాటి చాలా అబ్సల్యూట్ మెజారిటీతో, కంఫర్టబుల్ మెజారిటీతో 3వసారిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉందంటున్నారు ఈ పీపుల్స్ ఇన్సైట్కి సంబంధించిన లెక్కల ప్రకారం. ఒకసారి పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. పుల్లారావు, మనం ఒకసారి తమిళనాడు గురించి మనం విశ్లేషిస్తున్నాం. తమిళనాడుకు సంబంధించి మాట్లాడితే టీవీకే ప్రభావం అంటే విజయ్ ప్రభావం చాలా బలంగా మనం చూస్తున్నాం. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చిరంజీవి పార్టీ పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపించగలిగినప్పటికీ అధికారంలోకి రాలేకపోయింది. కొంత ఒక 16% ఓటింగ్ తెచ్చుకోగలిగింది. ఇప్పుడు విజయ్ పార్టీ కూడా తమిళనాడులో దాదాపుగా అదే రోల్ ప్లే చేసే ఆస్కారం ఉందా? అంతే కదా. అప్పుడు చిరంజీవి పోటీ చేయటం వల్ల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అందరూ తెలిసిన విషయం, రహస్యం లేదు, ఆయనే అన్నాడు. అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా అదే కనపడుతుంది. బీజేపీ ఫెయిల్ అయింది విజయాన్ని అడ్జస్ట్ చేసుకోవటంలో, అందువల్ల స్టాలిన్ వస్తున్నాడు. ఫెయిల్ అయింది. పాపులర్ ఓట్ మీరు చూస్తే డిఎంకేకి చాలా తగ్గిపోయి ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్కి. ఈవేళ విజయ్ వచ్చి రావటం వల్ల చిరంజీవి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు సహాయపడ్డాడో ఈవేళ డిఎంకేకి సహాయపడుతున్నాడని మనం తప్పకుండా చూడవచ్చు. బెంగాల్కి సంబంధించిన సీట్లోనే బెంగాల్కి సంబంధించిన మరొక అప్డేట్ మనం స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నాం. బెంగాల్లో దీదీకి బీజేపీకి సంబంధించి చాలా టఫ్ ఫైట్ నడిచింది. 4వసారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవుతారా అంటే అయ్యేటువంటి ఆస్కారం ఉందన్నది ఈ ఎగ్జిట్ సంస్థ ఇస్తున్నటువంటి 166 రావాలి. కానీ బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ కూడా వచ్చేటువంటి ఆస్కారం కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం మ్యాజిక్ ఫిగర్ 166 అయితే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. టఫ్ ఫైట్ అనేది ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆస్కారం ఉంది. తర్వాత ఇండిపెండెంట్స్ కావచ్చు లేక ఇతరుల ప్రభావం ఏ మేరకు ఉంటుంది అంటే ఈ సంస్థ ఇస్తున్నటువంటి పిక్చర్ అయితే అబ్సల్యూట్ నెంబర్ ఎవరికి రావటం లేదు అనేది మనకు కనబడుతున్నటువంటి మాట. బెంగాల్కి సంబంధించే చర్చ నడుస్తుంది. పుల్లారావు గారు, బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ 4వసారి గెలుస్తారా? అదే పెద్ద ప్రశ్న. మీరేమంటారు? ఫస్ట్ అదే చాలా మీ ఫిగర్స్ బట్టి వెళితే చాలా కష్టం అనిపిస్తుంది. అవును, మీ ఫిగర్స్ క్లియర్గా చూపెట్టేది బీజేపీకి మెజారిటీ కనపడుతుంది. కానీ ఇంకా అది మనం డెఫినెట్గా తీసుకోకూడదు. చిన్న విషయం, 294 సీట్లు ఉన్నాయి బెంగాల్లో. 100 సీట్లలో మైనారిటీ డామినేషన్. పోయినసారి 100 సీట్లకి 100 సీట్లు మమతా బెనర్జీ గెలిచింది. ఈసారి కూడా ఆమె గెలుస్తుంది. సో మిగిలిన 200 సీట్లు ఆమె 50 కావాలి. అంత మార్పు బీజేపీ తీసుకొచ్చిందంటే ఆమె పరిపాలన చాలా చెడ్డగా ఉన్నదని మాత్రం మనం రావాలి. కనపడకుండా వచ్చారని ఈ కనుక నిజమైతే బీజేపీ నిజంగా 140 దాటితే మమతా బెనర్జీ ప్రభుత్వం చేసుకోవటం కష్టం అవుతుంది. ఎన్నో కారణాలు ఉన్నాయి. అది ఎందుకంటే ఇది ఒక్కటే మార్పు మాత్రం ఈ ఎలక్షన్లో కనపడుతుంది. స్టాలిన్ వచ్చాడు, అస్సాంలో బీజేపీ వచ్చింది, కేరళలో కాంగ్రెస్ సిపిఎంకి తేడా లేదు, పాండిచేరిలో వాళ్ళే వచ్చారు. సో ఇదే పెద్ద ఎర్త్ క్వేక్. ఇది నిజం అయితే
ఇది ఒక పెద్ద రాజకీయ ఎర్త్ క్వేక్. చాలా మంది ఏమంటున్నారంటే బీజేపీ కనుక బెంగాల్లో ప్రభుత్వం ఫామ్ చేస్తే 2029కి లైన్ క్లియర్. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం గెలవటం. మొత్తం నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా అన్ని బీజేపీ ప్రభుత్వాలే, ఒక ఉత్తరాఖండ్ తప్ప అది ఉత్తరాఖండ్, హిమాచల్ తప్ప, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ తప్ప. సో ఇది మీరు వాచ్ చేయవలసింది. ఈవేళ మార్పు అంటే బెంగాల్ వాచ్ చేయాలి. ఒక గంటన్నరలో మనకి మీరు అన్నట్టుగా అందుకోసం ఇండికేషన్ బెంగాల్ గురించే అంత ఫోకస్ ఉంది. ఎట్లయితే తమిళనాడు ఉందో నెక్స్ట్ బెంగాల్ కూడా. ఎందుకంటే ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దేశాన్ని శాసిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా మనం జరిగినటువంటి మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లులో కావచ్చు, లేక మిగతా అంశాల్లో కావచ్చు, పార్లమెంటును సైతం తమ గుప్పిట్లో ఉంచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి అటువంటి మమతా బెనర్జీ దూకుడికి, ఎందుకంటే వరుసగా గెలవటం మామూలు విషయం కాదు. 1 కాదు 2 కాదు 3 సార్లు గెలిచారు. ఇప్పుడు 4వ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మమతా బెనర్జీ దూకుడు కళ్ళు వేయడం అంటే డెఫినెట్గా ఇది బీజేపీకి చాలా టఫ్ టాస్కే, హెర్క్యులస్ టాస్కే. కానీ చేయగలుగుతుందా అంటే ఒకటి మీకు ఒక మాట చెప్తున్నా. మమతా బెనర్జీ చేసిన తప్పు ఏంటంటే బెంగాల్లో జ్యోతి బాసు 24-26 సంవత్సరాలు ఉండినా నిశ్శబ్దంగా ఉండేవాడు. ముఖ్యమంత్రులు నిశ్శబ్దంగా ఉండాలి. మీరు నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ ఇలాంటి వాళ్ళు చూస్తే సైలెంట్గా ఉన్న వాళ్ళకి, శివరాజ్ చౌహాన్, ప్రజలు ఏదో రకంగా వాళ్ళని నిలబడి తప్పుతారు. టూ మచ్ అయిపోయింది కదా ఈ ఫిగర్స్ కనుక కరెక్ట్ అయితే. టూ మచ్ కాంట్రవర్సీ కదా. ఏ ముఖ్యమంత్రి చూసినా ఎక్కువ కాంట్రవర్సీ అనవసరంగా తెచ్చుకుంటే మాత్రం నెగటివిటీ వస్తాయి. జ్యోతి బాసు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసినా చేయకపోయినా ఆయన పర్సనాలిటీ మెయింటైన్ చేసుకున్నాడు. ఒక పెద్ద మనిషి అని జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఓడిపోలేదు, దిగిపోయాడు ఆఖరణ వయసుతో. సో ఇది బెంగాల్. మీరు ఎక్కువగా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇంత కోపం ఆమె మీద ఉన్నదా అంటే తప్పకుండా బంగ్లాదేశ్ ఇష్యూ బెంగాల్లో దిగింది. 1 సంవత్సరంన్నర బంగ్లాదేశ్లో గవర్నమెంట్ మారటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, చేయటం, అది కూడా ఇంపాక్ట్ వచ్చింది. తర్వాత ఇప్పుడైతే ప్రభుత్వం ఓటింగ్ మైనారిటీస్ 15% స్వతంత్రం నుంచి ఈవేళ 32% అయిపోయిందంటే అది ఒక ఫ్యాక్టర్. తర్వాత మోడీ అనే వ్యక్తి తిరుగుతున్నాడు కదా. పొలిటీషియన్లో తిరిగేవాడు ఒకసారి ఓటేస్తారు. అది మీకు తెలుసు. ఫెమిలియర్ ఫిగర్ అవ్వాడు. బీజేపీ ఎలక్షనీరింగ్ కూడా చాలా స్టన్నింగ్. ఓకే, బెంగాల్కి సంబంధించి విశ్లేషించాల్సిన అంశాలు, బెంగాల్లో ఇంపాక్ట్ చూపించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడదాం. వాటి గురించి కూడా చాలా డీటెయిల్గా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నటువంటి ఈ 5 రాష్ట్రాల్లో అత్యంత కీలకంగా మారినటువంటి వ్యవహారం బెంగాల్కి సంబంధించి ఏం జరుగుతుంది? మమతా బెనర్జీ 4వ ముఖ్యమంత్రి అవుతారా అవరా? దీది దూకుడికి బీజేపీ కళ్ళెం వేయగలుగుతుందా లేదా? ఇదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. అనేక సర్వే సంస్థల నుంచి వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని, వాటికి సంబంధించిన అప్డేట్స్ని మీకు అందిస్తున్నాం. ముందుగా మనకి లేటెస్ట్గా అందుతున్న మరొక అప్డేట్ పీమార్క్ సర్వే బెంగాల్లో ఉన్నటువంటి 294 స్థానాలకు గాను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 148 మ్యాజిక్ ఫిగర్. 148ని ఏ పార్టీ కూటమి అయినా సరే సొంతం చేసుకుంటుందా అంటే పీమార్క్ ఇస్తున్నటువంటి సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీ దూకుడికి కళ్ళెం వేసి 4వ ముఖ్యమంత్రి కానీయకుండా భారతీయ జనతా పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆస్కారం ఉంది. మొదటిసారిగా బెంగాల్లో బీజేపీ పాగా వేయబోతోంది అన్నది పీమార్క్ ఇస్తున్నటువంటి సర్వే సారాంశం. 152 నుంచి 175 స్థానాలు బీజేపీ సొంతం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. 4వసారిగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావాలని చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆమె ప్రయత్నాలు కొంతమేరకే సక్సెస్ అవుతాయి తప్ప ఆమె ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం లేదు. 118 నుంచి 138 స్థానాలు. కానీ మ్యాజిక్ ఫిగర్ 148 దాటి టీఎంసీ వెళ్ళేటువంటి ఆస్కారమే లేదు అన్నది పీమార్క్ ఇస్తున్నటువంటి సర్వే సారాంశం. ఇంతకుముందు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ సర్వే కూడా దాదాపుగా 2 పార్టీల మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉండవచ్చు అన్నది చెప్పినటువంటి మాట. కానీ బీజేపీకి ఎడ్జ్ ఉంది అన్నది మ్యాట్రిక్స్ కూడా ఇస్తున్నటువంటి ఇండికేషన్. 294లో 148 ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే, కాబట్టి దాదాపుగా 146 నుంచి 161 వరకు బీజేపీ సొంతం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది అన్నది మ్యాట్రిక్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్. టీఎంసీ కూడా గట్టి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వెళ్ళగలుగుతుంది తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన నెంబర్ తృణమూల్ కాంగ్రెస్ సొంతం చేసుకోలేదు అన్నది ఈ సర్వే సారాంశంగా మనకు కనబడుతుంది. కేరళ నుంచి మనకు అప్డేట్ అవుతుంది. యాక్సెస్ మై ఇండియా కేరళలో ఏ రకంగా ఉండబోతోంది, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పి అందరూ అనుకుంటున్న సందర్భంలో మరొకసారి ముఖ్యమంత్రిగా పినరయ్ విజయన్ కావాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించే ఆస్కారం లేదు.
వ్యక్తిగతంగా ఒక లెఫ్ట్ పార్టీ ముఖ్యమంత్రి మీద ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్ ఏదైతే ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ లెడ్ యూడిఎఫ్కి అడ్వాంటేజ్ ఉండేటువంటి ఆస్కారం ఉంది. 78 నుంచి 90 స్థానాలు యూడిఎఫ్ సొంతం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది అనేది యాక్సెస్ మై ఇండియా ఇస్తున్నటువంటి ఇండికేషన్. కానీ ఆన్ ది అదర్ సైడ్ పీపుల్స్ ఇన్సైట్ అనేటువంటి సంస్థ ఇస్తున్నటువంటి సంకేతాల ప్రకారం ఎల్డీఎఫ్కి అడ్వాంటేజ్ ఉంది. మరొకసారి పినరయ్ విజయన్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. 66 నుంచి 76 స్థానాలతో స్వల్ప మెజారిటీతో ఎల్డీఎఫ్ మరొకసారి అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. యూడిఎఫ్ చాలా గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ అంటే 58 నుంచి 68 స్థానాల వరకు మాత్రమే యూడిఎఫ్కి సీట్లు దక్కేటువంటి ఆస్కారం ఉంది అన్నది ఈ సర్వే సంస్థ చెప్తున్నటువంటి మాట. ఇక పుదుచ్చేరికి సంబంధించినటువంటి అప్డేట్ మనకు అందుతోంది. పుదుచ్చేరిలో ఏ రకంగా ఉండవచ్చు అన్నది మనం చూస్తే యాక్సెస్ మై ఇండియా ఇస్తున్నటువంటి సంకేతాల ప్రకారం పుదుచ్చేరిలో రంగస్వామి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా అంటే 30 స్థానాలు ఉన్నటువంటి పుదుచ్చేరి యూనియన్ టెరిటరీలో ముఖ్యమంత్రి కావాలి అంటే 16 స్థానాలు రావాలి. కానీ బీజేపీ లెడ్ ఏదైతే రంగస్వామి కూటమి ఉందో ఎన్ఆర్ కాంగ్రెస్ అండ్ బీజేపీ కూటమి ఏదైతే ఉందో దానికి 16 నుంచి 20 స్థానాల వరకు వచ్చి మరొకసారి రంగస్వామి ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంది అన్నది పుదుచ్చేరి నుంచి వస్తున్నటువంటి యాక్సెస్ మై ఇండియా ఇస్తున్నటువంటి సంకేతాల సారాంశం. ఈ సర్వే ప్రకారం యాక్సెస్ మై ఇండియా ప్రకారం పుదుచ్చేరిలో మరొకసారి రంగస్వామి ముఖ్యమంత్రి కావచ్చు అన్నది మనకి కనబడుతున్నటువంటి మాట. మా ప్రతినిధి గోపి దగ్గరికి వెళ్దాం ఒకసారి. గోపి మరిన్ని అప్డేట్స్తో సిద్ధంగా ఉన్నారు. గోపి, దేశమంతా జరుగుతున్నటువంటి చర్చ కీలకమైనటువంటి అంశం బెంగాల్. ముందుగా బెంగాల్ గురించి మాట్లాడదాం. బెంగాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఉండేటువంటి ఆస్కారం ఉంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ మనకి అందుబాటులో ఉన్నటువంటి సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి సంకేతాల ప్రకారం బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఉండవచ్చు అంటున్నారు. ఏ అంశాలు ప్రధానంగా ఇక్కడ బీజేపీకి అడ్వాంటేజ్గా మారినటువంటి అంశాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఎస్, ఖచ్చితంగా బెంగాల్ ఎలక్షన్స్ ముఖ్యంగా యావత్ ప్రపంచం దృష్టిని ముఖ్యంగా ఈ దేశవ్యాప్తంగా కూడా ఈసారి మమతా బెనర్జీ దూకుడికి కళ్ళెం వేస్తుంది కమలం అన్న ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గడిచిన 15 ఏళ్ల పాలన ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ బీజేపీ ఏ విధంగా బలపడుతొచ్చింది అనేది మనం చూసాం. ఖచ్చితంగా అధికారం కోసం ఈసారి ప్రయత్నిస్తుంది. ఆ దిశగానే ముఖ్యంగా అక్కడ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. 148 మ్యాజిక్ ఫిగర్ అక్కడ రావాల్సి ఉంది 294 అసెంబ్లీ స్థానాల్లో. సో మెజారిటీ ముఖ్యంగా ఇప్పటి వరకు స్వాతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ నమోదు కాని పోలింగ్ శాతం అక్కడ నమోదు అవ్వడం జరిగింది. సో తొలి అంశం మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం, ఇది యాంటీ ఇన్కంబెన్సీ ప్రభావమా లేక ఎస్ఐఆర్ ప్రభావమా లేక ప్రజలు స్వతంత్రంగా బయటకు వచ్చి ఓటు వేసే ముఖ్యంగా అవకాశం ఈసారి పొందారా ఎన్నికల సంఘం చర్యలతో అనేది ఈ ఫలితాల నిదర్శనంగా మారబోతున్నాయి. సో అక్కడ ముస్లిం దాదాపుగా 62 లక్షల ఓట్లు పోయాయి అనేది ప్రధానంగా టీఎంసీ చేసినటువంటి గొడవ, ఆందోళన, టీఎంసీ చేసినటువంటి చాలా పెద్ద ఎత్తున చేసిన యాగి. కానీ ఆ ఇంపాక్ట్ ఏ మేరకు ఉండేటువంటి ఆస్కారం ఉంది అంటే ఎస్ఆర్కి సంబంధించి ఒకవేళ నిజంగా అర్హులైన 61 లక్షల మంది ఓట్లు కోల్పోతే ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు, ఆందోళనలు చేస్తారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఎంత సజావుగా జరిగే అవకాశం ఉండదు. సో ఎవరైతే బంగ్లాదేశీ ఓటర్లు అలాగే బోగస్ ఓట్లు ముఖ్యంగా చెల్లుబాటు కోరిన ఓట్లను తొలగించామని చెప్పి ఎన్నికల సంఘం మొదటి నుంచి చెప్తూనే ఉంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం కూడా చేశారు మమతా బెనర్జీ అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని. కానీ ఎక్కడా కూడా అర్హులైన ఓటర్లను ఇక్కడ తొలగించలేదు. ఒకవేళ ఓటర్లను నిజంగా తొలగించుంటే కనుక ఇంత శాతం పోలింగ్ శాతం అనేది నమోదయ్యే ఆస్కారం కూడా లేదు. కానీ రికార్డు స్థాయి పోలింగ్ శాతం తొలి విడతలోనూ మళ్ళీ విడతలోనూ జరిగింది. కాబట్టి సో ఎస్ఐఆర్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా బోగస్ ఓట్లను మాత్రమే తొలగించారు. అనర్హులైన వారిని ముఖ్యంగా ఇటు బంగ్లాదేశీయులు ఎవరైతే నకిలీ ధృవపత్రాలతో ఓట్లు పొందారో వాళ్ళు, అలాగే చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇందులో 20 లక్షల్లో, అలాగే అడ్రస్ మారిన వాళ్ళు ఉన్నారు, చాలా ఓట్లు ఉన్నాయి ఇందులో. సో ఎక్కడా కూడా ఎవరు కూడా అర్హుడైన ఓటర్ తమ ఓటు హక్కుని కోల్పోయాము న్యాయ పోరాటం అనేటువంటి పేరు మీద మహిళలకు సంబంధించి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మమతా బెనర్జీ తీసుకున్నటువంటి చర్యలు, గడిచిన 3 టర్ములుగా ఆమె చేసినటువంటి కార్యక్రమాలు, కొంతకు సంబంధించిన పాజిటివ్ ఓటు ఆమెకి దక్కేటువంటి ఆస్కారం ఉందా అన్నది ఒక చర్చ అయితే, అది అదర్ సైడ్
ఆర్జికార్ లాంటి ఘటనలు, ఆర్జికార్లో ఒక మహిళ మీద అత్యంత పాశవికంగా చేసినటువంటి దాడి, అది మొత్తం దేశం దృష్టిని ఆకర్షించడం, దేశం అంతా కూడా దాని మీద అట్టుడికిపోయి మహిళలకి బెంగాల్లో రక్షణ లేకుండా పోయింది అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, ఈ రెండు కంపేర్ చేసి చూస్తే ఓవైపు సంక్షేమం అని చెప్పి ఆమె చెప్పిన మాటలు, ఆన్ ది అదర్ సైడ్ మహిళలకు రక్షణ లేదు అని చెప్పి జరిగినటువంటి ఆందోళనలు, ఈ రెండిట్లో ఏ వైపు బెంగాల్ ఓటర్లు మొగ్గు చూపేటువంటి ఆస్కారం కనబడుతుంది మనకు వస్తున్నటువంటి ఈ నెంబర్స్ ప్రకారం? ఎస్, ఈ రెండింటికి సంబంధించి కూడా బీజేపీ వైపే, అంటే ఎన్డీఏ వైపు మొగ్గు చూపే అవకాశం, బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు బీజేపీ, ఇటు మమతా బెనర్జీ ఏదైతే మహిళల సంక్షేమం కోసం ఇస్తున్న హామీ ఉందో ముఖ్యంగా 2,500, సో దానికి మించి బీజేపీ 3,000 రూపాయల సంక్షేమ నిధి ఇస్తామని చెప్పి మహిళల కోసం ప్రకటించడం జరిగింది. సో ఎన్నికల హామీగా ఇది టీఎంసీ కంటే అధిక మొత్తాన్ని మహిళల సంక్షేమం కోసం ఇస్తామని చెప్పి బీజేపీ ప్రకటన. మరొకటి, ఈ ఆర్జికర్ యూనివర్సిటీ ఘటన, మెడికల్ స్టూడెంట్ అత్యాచారం హత్య ఘటన కానీ, అలాగే మహిళల భద్రతకు సంబంధించి అత్యాచార ఘటనలకు సంబంధించి అనేకం బెంగాల్లో వెలుగులోకి వచ్చాయి. గడిచిన 15 ఏళ్లలో మహిళా భద్రతకు సంబంధించి ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకి, ముఖ్యంగా ఆ ఆర్జికర్ ఘటన వెనుక ప్రభుత్వంలో చాలామంది పెద్దలు ఉన్నారు, సాక్ష్యాధారాలను నాశనం చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్జికర్ ఘటనకు సంబంధించిన బాధితురాలి తల్లి బీజేపీ తరపు నుంచి టికెట్ మీద పోటీ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది. మహిళలకు సంబంధించిన సంక్షేమం అలాగే భద్రతా అంశాలు ఖచ్చితంగా బెంగాల్లో ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. మహిళా ఓటర్లు కూడా, ఎందుకంటే ఇది మహిళా రిజర్వేషన్ 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత బెంగాల్లో 2 ఫేజ్లకు సంబంధించిన ఎలక్షన్స్ జరిగాయి. సో ఖచ్చితంగా వాటి సెంట్రిక్ గా కూడా ఎన్నికల ప్రచారం, మహిళా ముఖ్యమంత్రిగా ఉండి కూడా మహిళా రిజర్వేషన్ కి మమతా బెనర్జీ సపోర్ట్ చేయలేదు అని చెప్పి బీజేపీ చేసినటువంటి పెద్ద ఎత్తున ఆందోళన ప్రభావం కావచ్చు, లేక బీజేపీ నాయకులు చేసిన ప్రచార ప్రభావం కావచ్చు, చివరి నిమిషంలో మహిళా ఓటర్ల మీద కొంత ఇంపాక్ట్ చూపించి ఉండవచ్చా? ఎస్, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది మనకి ఈ పోల్ పర్సంటేజ్లోనే కనిపిస్తోంది. మహిళలు, యువకులు, అలాగే ఫస్ట్ టైం ఓటర్స్, వీళ్ళ ఓట్లపైన ఎక్కువగా ఇటు బీజేపీ ఫోకస్ చేయడం జరిగింది బెంగాల్లో తొలి విడతలో కానీ సెకండ్ విడతలో కానీ. సో ఖచ్చితంగా మహిళా వ్యతిరేకిగా ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉండి ఆవిడ అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కావాల్సినంత పర్సంటేజ్ మేము ప్రాతినిధ్యం ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా మీరు ఎందుకు వ్యతిరేకించారు అన్న అంశాన్ని ప్రజల్లోకి బీజేపీ బలంగా తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన పరివార్వాద్ అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే మహిళా వ్యతిరేకులు అన్న అంశాన్ని, ముఖ్యంగా మహిళా భద్రతకు సంబంధించిన అంశాలు, అలాగే చట్టసభల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలని మహిళల్లోకి, యువతలోకి, ప్రధానంగా కొత్త యువతకి అవకాశాలు వస్తాయి, మహిళలకు అవకాశాలు కోల్పోతాయి. 543లోనే రిజర్వేషన్లు కల్పించాలన్నారు, మేము పెంచి 850 స్థానాలకు పెంచి వాటిని రిజర్వేషన్లు కల్పిస్తామంటే దానికి ఒప్పుకోవడం లేదు. దానివల్ల కేవలం మహిళలకే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ విధంగా సామాజిక వర్గాల వారీగా కూడా మహిళలకి, అన్ని వర్గాల వారికి నష్టం జరుగుతుందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ కొంత సక్సెస్ అయిందని చెప్పాలంటే రాజకీయంగా ప్రచారం. మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిస్థితులు, మిగతా రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించిన విశ్లేషణ కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి పెంటపాటి పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. సీనియర్ విశ్లేషకులు మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు. పుల్లారావు గారు, బెంగాల్ మీదే మనం మరొకసారి దృష్టి సారిస్తే బెంగాల్లో చాలా చర్చించాల్సిన, విశ్లేషించాల్సినటువంటి అంశాలు మనకి కనబడుతున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో, రాజ్యాంగ సవరణ బిల్లు విగిపోయినటువంటి సందర్భంలో అది ఇమీడియట్గా దాన్ని ప్రీపోన్ చేయాలి, ఎప్పుడో 30 కాదు, మనం ఇమీడియట్గా తీసుకొద్దామని చెప్పి చేసినటువంటి ప్రయత్నం, బీజేపీ చేసిన ప్రయత్నం, అది మమతా బెనర్జీ వల్లే ఆ ప్రయత్నం వీగిపోయిందని చెప్పి బీజేపీ చేసిన ప్రచార ప్రభావం అది ఏ మేరకు ఎన్నికలు చూపించిందంటారు? అది నేను చాలా తక్కువ ఇంపాక్ట్ అనుకుంటున్నా, పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే పరిపాలన, లా అండ్ ఆర్డరు, ఈ వలసదారులు వాళ్ళకి ముఖ్యత వచ్చేసింది, వాళ్ళ మాట వింటుంది. ఎంత వచ్చింది ఆఖరికి హిందూయిజం అనే ఫీలింగ్ బెంగాల్కి ఆఖరి చేరింది. ఫ్రాంక్గా చెప్పాలంటే మనమే గవర్నమెంట్ పోతుంది మన చేతిలో నుంచి, ఇది లాస్ట్ ఎలక్షన్ అని భయం వచ్చింది. అది కరెక్టో కాదో నేను చెప్పట్లేదు, కానీ ఆ భయం వచ్చింది. అది పరిపాలన, మైనారిటీ ఫేవరెటిజం, లా అండ్ ఆర్డర్, అది బాగా బీజేపీ అనేటువంటి అంశం గురించి మాట్లాడితే, ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ ఎపిసోడ్ తర్వాత మైనారిటీ ఓట్లు, ముఖ్యంగా ముస్లిం ఓట్లు కన్సాలిడేట్ అవ్వడం, ఆన్ ది అదర్ సైడ్ మిగతా మతాలకు సంబంధించినటువంటి ఓట్లు కొంత స్ప్లిట్ అవ్వడం, ఇది మమతా బెనర్జీ కొంత అడ్వాంటేజ్గా మారేటువంటి ఆస్కారం లేదంటారా? అంటే ఒకటి, ఎప్పుడైతే మైనారిటీస్ అయినా ఏ కమ్యూనిటీ అయినా కన్సాలిడేట్ అవుతారో
కౌంటర్ పోలరైజేషన్ అయిపోతారు. Okay. అదర్ సైడ్ అందరూ కలిసిపోతారు. 2014లో భారతదేశం ఉత్తర భారత్లో అదే అవ్వింది. అందువల్ల మనం చూసేది ఏంటంటే ఆవి చాలా తప్పు పొలిటిక్స్ చేసింది, ఈవేళ అనుభవిస్తుంది. చాలా చేంజ్ కూడా వచ్చింది. యంగర్ జనరేషన్ మనకి డెవలప్మెంట్ కావాలి, ఇది కావాలి, ఏం మార్పు లేదు. దాదాపు 50 లక్షల మంది, 1 కోటి మంది ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు బెంగాలీస్. మీకు తెలుసు కదా, ఎక్కడ చూసినా వాళ్ళే కదా. సో ఇవన్నీ వచ్చినాయి. అందువల్ల ఆ ఫోర్స్ ఆఫ్ చేసుకోలేకపోయింది. అవి ఈవెన్ హ్యాండెడ్గా చేయలేదు. ఆమె నిజంగా ఓడిపోతే ఇక మళ్ళీ ఆమెకు చాలా హిస్టరీ కష్టం. ఈ 15 సంవత్సరాలు ఆమె ఎవరెవరు సపోర్ట్ చేశారో మన లా అండ్ ఆర్డర్లో చాలా ఫేస్ చేస్తారు. ఆ తర్వాత ఆమె నెవ్యూ అంతా ఇది ఓపిక్గా తట్టుకునే ముఖ్యంగా అదే ముఖ్యంగా దేశీయంగా కాదు అంతర్జాతీయంగా కూడా సపోర్ట్ వచ్చిందని చెప్పి బీజేపీ చేసిన ప్రచారం, దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అంత ఇంపాక్ట్ వచ్చింది. జనరల్ గా ఆమె తీసేయాలని ఒక వ్యూ 1 year బట్టి వచ్చిందని మనం ఒప్పుకోవచ్చు. అది మెల్లిగా బయటికి రాలేదు. ఓకే, ఇంతకుముందు మా రిపోర్టర్ గోపీని అడిగిన ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఓవైపు లక్ష్మీస్ బండార్ లాంటి కార్యక్రమాలు, మహిళలకి పెద్దపీట వేశాము అని చెప్పినటువంటి మమతా బెనర్జీ ప్రచారం, అంటే ప్రో ఇంకమెన్సీ, కొంత ప్రభుత్వ అనుకూలత లేకపోతే సానుకూలత ఆమె చేసిన కార్యక్రమాల ఇంపాక్ట్ ఒకటి. ఆన్ ది అదర్ సైడ్ ఆర్జికార్ లాంటి ఘటనలు చూసిన తర్వాత మహిళలకు ఇక్కడ రక్షణ లేకుండా పోయింది, అరాచకం పెరిగిపోయింది, రౌడీజం పెరిగిపోయింది, ఎక్కడ చూసినా దాడులు తప్ప మరేవి లేకుండా పోయాయి, లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అని చెప్పి బీజేపీ చేసిన ప్రచారం. ఈ రెండు కంపేర్ చేస్తే ఏది ఎక్కువ మొగ్గు చూపేటువంటి ఆస్కారం ఉంది? ఎక్కువ తాసు ఎటువైపు అందలేదు ప్రజలకి. మీరు చెప్పిన స్కీమ్స్ అన్నీ అందలేదు. పార్టీ వర్కర్స్ తినేసేవారు. పార్టీ వర్కర్స్ చాలా స్ట్రాంగ్, పార్టీ ఆర్గనైజేషన్ చాలా బలం చేశారు. వాళ్ళే అని మెచ్చుకున్నారు. అంత లేదు ప్రజలకి. తర్వాత మహిళలకి లా అండ్ ఆర్డర్ లేదు, గూండాయిజం ఎక్కువ ఉన్నది, రఫ్ అండ్ టఫ్ పాలిటిక్స్ ఉన్నాయి అని జనరల్గా ఆ ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఈ ఫిగర్స్ చూస్తే ఇంకా నేను మళ్ళీ చెప్పాలి మీకు, మనం వెయిట్ చేయాలి యాక్చువల్ కౌంటింగ్కి. ఎందుకంటే చాలా నేరోగా కనిపిస్తుంది. ఏమేమి జరిగిందో, ఏమి పెద్ద సోషల్ రెవల్యూషన్ ఇది కరెక్ట్ అయితే ఇది చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇదే మనకి 4 మే వరకు దీని మీద అంతే కదా. కానీ అదే ఇప్పుడు ఈ సర్వే అన్నీ కూడా లేక ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నాయి తప్ప అబ్సల్యూట్గా మొత్తం స్వీప్ అయిపోయింది బీజేపీకి, మొత్తం బీజేపీకి వన్ సైడ్గా వస్తుందని ఎవరు చెప్పట్లే. చాలా టఫ్ ఫైట్. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా మమతా బెనర్జీ వెళ్తుందని చెప్తున్నారు. సో 4వ తేదీ వరకు ఇలాంటి విశ్లేషణలు జరుగుతాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు భానుప్రకాష్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. దేశం దృష్టిని ఆకర్షిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 4వ తేదీన రాబోతున్నాయి. కానీ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ మీద అందరి దృష్టి ఉంది. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా మనకి ఇండికేషన్స్ ఇస్తున్నాయనేది గురించి అందరూ విశ్లేషిస్తున్న పరిస్థితి. కేరళంకి సంబంధించిన అప్డేట్స్ మనకి ప్రస్తుతం అందుబాటులో వచ్చినాయి. కేరళంలో మనం గమనిస్తే 3వ సారి పినరయ్ విజయన్ ముఖ్యమంత్రి అవుతారా అంటే దాదాపుగా మనకి 3 సర్వే సంస్థలకు సంబంధించిన రిపోర్ట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. యాక్సిస్ మై ఇండియా, అలాగే పీపుల్స్ ఇన్సైట్, అలాగే మ్యాట్రిక్స్ 3 కూడా కేరళలో ఉన్నటువంటి 140 స్థానాలకు గాను 71 మ్యాజిక్ ఫిగర్, 71 స్థానాలు ఎవరు వస్తే వారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కానీ పినరయ్ విజయన్కి యాక్సిస్ మై ఇండియా కానీ, పీపుల్స్ ఇన్సైట్ కానీ, మ్యాట్రిక్స్ కానీ 3 సంస్థలు కూడా 70 దాటి వచ్చేటువంటి పరిస్థితే లేదు యూడిఎఫ్కి అని చెప్తున్నటువంటి పరిస్థితి. టఫ్ ఫైట్ ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో 70 స్థానాల పైచలకు వచ్చేటువంటి ఆస్కారం తక్కువే అన్నది మనకి చాలా క్లియర్గా ఇస్తున్నటువంటి సంకేతం. యూడిఎఫ్ ఎవరైతే కాంగ్రెస్ లెడ్ ఫ్రంట్ యూడిఎఫ్ ఉందో వారికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 71 దాటి యూడిఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆస్కారం ఉంది అంది యాక్సిస్ మై ఇండియా చెప్తున్నటువంటి మాట. పీపుల్స్ ఇన్సైడ్ కూడా 66 నుంచి 76 స్థానాల వరకు కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్కే వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అలాగే మ్యాట్రిక్స్ వ్యవస్థ కూడా 70 నుంచి 75 స్థానాలు యూడిఎఫ్కి రావచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఈ రకంగా గమనిస్తే కేరళంలో ఖచ్చితంగా ఈసారి మార్పు తప్పదు అనేది కనబడుతోంది. హ్యాట్రిక్ కొట్టాలి అని చెప్పి పినరయ్ విజయన్ చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించేటువంటి ఆస్కారం తక్కువే అన్నది మనకి ఈ 3 సర్వే సంస్థలు చెప్తున్నటువంటి మాట. కేరళంలో ఈసారి ఖచ్చితంగా మార్పు అనివార్యం అన్నది ఈ సర్వే సంస్థల ఇస్తున్నటువంటి ఇండికేషన్. కేరళలో మార్పు అనివార్యం అనేటువంటి వాతావరణం కనబడుతోంది. బెంగాల్లో కూడా మార్పు అనివార్యమే అంటున్నారు. ఆ రకమైనటువంటి సంకేతాలే కనబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 4వ సారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ అయ్యేటువంటి ఆస్కారం లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ 2 చోట్ల కూడా ప్రభుత్వ వ్యతిరేకత మనకి చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి మాట.
ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మార్పు తథ్యం అన్నది మనకి ఇక్కడ క్లియర్గా వస్తున్నటువంటి ఒక ఇండికేషన్ ఎగ్జిట్ పోల్స్ని బట్టి. ఒకసారి కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రుద్రరాజు గారు, మీ అంచనా ప్రకారం ఈసారి కేరళం దగ్గర నుంచి మనం మాట్లాడితే పినరయ్ విజయన్కి వ్యక్తిగతంగా కొంత సానుకూలత ఉన్నా కూడా ఓవరాల్గా ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిపోయింది అని చెప్పి ఒక ప్రచారం ఏదైతే కాంగ్రెస్ ఫ్రంట్ చేసిందో దాని ఫలితమేనంటారా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రిజల్ట్? అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి వారి ప్రభుత్వానికి కేంద్రీకృతమైనటువంటి అధికారాలతో పనిచేసినట్టు బాగా స్పష్టంగా కనపడుతుంది. నేను కూడా సుమారు 21 రోజులు ఉండి అక్కడ పట్టణంతిట్ట, కోని, చెంగనూరు ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మంది మాగాదులే అక్కడ ప్రభుత్వాన్ని నడిపించారనేటువంటిది అర్థమైంది. క్యాబినెట్ని ఎక్కడా కూడా ఆయన కాన్ఫరెన్స్లో తీసుకున్నట్టు కానీ, క్యాబినెట్ కలెక్టివ్ ఫామ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్లో ఎక్కడ ఆయన పనిచేసినట్టు కానీ కనపడలేదు. అది కాకుండా ఇంకా ప్రధానమైనటువంటి అంశాలు కరప్ట్ అనేటువంటిది బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడైతే గోల్డ్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం ఉందో అది బేసికల్గా కమ్యూనిస్టులు అక్కడ, తర్వాత ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ కూడా చాలా విజ్ఞులు ఉంటారు. లిటరసీ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో చాలా కీన్గా ఫాలో అవుతూ ఉంటారు అక్కడ. సో మన సదరన్ పార్ట్స్లో మన రాష్ట్రాలకి ఆ రాష్ట్రానికి చాలా భిన్నమైనటువంటి ఎన్నికల సంస్కృతి ఉంటుంది అక్కడంతా కూడా. సో వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా తీసుకుని అన్ని విషయాల్ని కూలంకుషంగా స్టడీ చేస్తుంటారు. దాంట్లో కరప్షన్ ఆఫీస్కి ఎడ్యుకేటెడ్ ఓటర్ల మూలంగా చాలా నిశ్చితంగా ఆచితూచే ఓటేస్తారు అని చెప్తున్నారు. కరెక్టే. తర్వాత శబరిమలకు సంబంధించినటువంటి అంశం, శబరిమలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానమైనటువంటి దాన్ని కూడా ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎక్కడైతే శబరిమలకు సంబంధించి డొనేషన్స్ వచ్చి వాళ్ళ తద్వారా బంగారాన్ని ప్లేట్లుగా పెడితే దాన్ని తీసేశారనేటువంటిది అది చాలా పెద్ద ఇష్యూ. అంటే నేను ఫీల్డ్ మీద ఉన్నాను కాబట్టి చెప్తున్నా. వీటిలన్నిటితో పాటు కూడా ఏజ్ ఈజ్ ఏ బిగ్ ఫ్యాక్టర్. ఆయనకి ముఖ్యమంత్రిగా చేసినటువంటి పరిస్థితుల్లో చాలా కాలం యాక్సెస్లో సరిగా ఉండలేకపోవడము, స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ సరిగా లేకపోవడము, ఎక్కువ కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడం, ల్యాండ్స్ కానీ, తర్వాత మోర్ టువర్డ్స్ ది కార్పొరేట్ రిలయన్స్ లేకపోతే అంబానీలు ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ కార్పొరేట్ వాళ్ళకే ఇది చేస్తున్నారు. అంటే కమ్యూనిస్టులు కోర్ ఐడియాలజీ, కోర్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి డీవియేట్ అయ్యారు. ప్రచార ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు. ఒకసారి రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి గారు కూడా మనతో పాటు ఉన్నారు. రవి గారి దగ్గరికి వెళ్తాం. రవి గారు, ఈసారి విజయన్కి గెలుపు అంత ఈజీగా లేదు అన్నది 3 సంస్థలు ఇస్తున్నటువంటి ఇండికేషన్. దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి 3 ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్. విజయన్ గారు హ్యాట్రిక్ కొట్టలేరు అంటున్నారు. మీరేమంటారు? అంటే మురళి, ఇప్పుడు కేరళ విజయాన్ని ఇప్పటికే రికార్డు సృష్టించాడు. ఒక 40-50 ఏళ్లలో ఎవరు రాని విధంగా రెండోసారి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ సర్వేల్లో చెప్తున్నది కూడా చాలా హోరాహోరీగా పోరాటం జరుగుతుందని చెప్తున్నారు. రుద్రరాజు గారు చాలా సంతోషంతో ఇంకా ప్రభుత్వం అనేది ఇదైపోయింది, వాళ్ళకి దూరదృష్టి లేదు, కమ్యూనిస్టులు ఏమేమి చేసి ఉండాల్సిందో కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఓకే, ఇక కార్పొరేట్లు, రిలయన్స్లు ఇవన్నీ అవన్నీ తెచ్చింది ఎవరు, మోసింది ఎవరు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసా 2 పార్టీల వాళ్ళు. కాబట్టి ఇక్కడ కేరళ ఒకటే, అక్కడ ఉన్న మరవాడి ఒకటి. రెండోది కాంగ్రెస్ పార్టీ జాతీయంగా బీజేపీకి మేమే ప్రత్యామ్నాయము, రాహుల్ గాంధీ ప్రధాని అంటున్న వాళ్ళు చాలా కీలకమైన చోట ఇతరులను ఓడించడమే లక్ష్యం అన్నట్టుగా పనిచేయడం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్డీఎఫ్ అయితే కనుక వీళ్ళిద్దరు అనేక చోట్ల కలిసి పనిచేశారని కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. ఓటమి సరే, రెండోసారి మూడోసారి ఓడిపోతే ఓటమి వస్తే రావచ్చు, లేకపోతే లేదు, టఫ్ గా ఉంది, అంచనా నడుస్తూనే వచ్చింది. కాబట్టి దీని ఆధార శబరిమల మీద కూడా ఏమి కోర్టులో ఏం తేలలేదు. ఏ విషయంలో తేలి ఉంటే తప్పకుండా నేనే ముందు చెప్పి ఉండేవాడిని. ఆరోపణలు రావటం వేరు, దాన్ని నిర్ధారణ కావటం వేరు. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో భానుప్రకాష్ కూడా ఉన్నాడు, వచ్చి మిత్రుడు, అదే అక్కడ కూడా రిపీట్ చేశారు, అక్కడ కూడా అంతే అయింది. కాబట్టి కేరళలో 3వసారి విజయం వస్తే చాలా విశేషం, చాలా పెద్ద విశేషం. అది ఇప్పుడు గతసారి రికార్డు, ఈసారి అత్యంత రికార్డు. రాలేదనుకోండి, చాలా సాధారణమైన అదే రవి గారు, ఇట్స్ ఓకే రాలేదు అనుకుంటారు, అంతకుమించి పెద్దగా ఫీల్ అవ్వాల్సింది లేదు అంటారు. చాలా తలకిందులు చేసినట్టు అన్నట్టు భావించడంలో ఏమి ఔచిత్యం లేదు. ఓకే రవి గారు, ఇంకా మనం విశ్లేషించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఒకసారి భాను గారి దగ్గర కూడా వెళ్దాం. భాను గారు, ఇప్పుడు బీజేపీ ముఖ్యంగా కేరళలో కొంత పాగా వేయాలి, ఎంటర్ అవ్వాలి అని చెప్పి లాస్ట్ టైం కొంత ప్రయత్నం చేసింది, ఒకటో ఎన్నో వచ్చినట్టున్నాయి, మళ్ళీ అది వెనక్కిపోయిన పరిస్థితి. మరి అట్లాంటి సిచ్యువేషన్లో బీజేపీ చేసిన ప్రయత్నాలు ఏ మేరకు అటు
ఎల్డిఎఫ్ అవకాశాలు గండి కొట్టి యూడిఎఫ్కి అవకాశాలు పెంచింది అంటే ఏం చెప్తారు మీరు? మురళన, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. కేరళలో భారతీయ జనతా పార్టీ బలాన్ని పూర్తి స్థాయిలో పెంచుకునే అవకాశం మొన్న మాకు కేరళ ప్రజలు ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మేము అక్కడ ఒక స్థానాలని చేతిలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు మా సీట్లు రాకపోయినా ఓట్ల శాతం మాత్రం గణనీయంగా పెరుగుతుంది. గణనీయంగా ఓట్ షేర్ మాత్రం గణనీయంగా పెరుగుతుంది. దాని ఎఫెక్టు ఖచ్చితంగా ప్రభుత్వం అంటే అక్కడ ఉన్నట్టు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా మా వైపు మళ్ళిందని చెప్పి మేము భావిస్తున్నాం. గతంలో ఏ విధంగా కేరళలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఆదరణ కరువైందో ఈ మధ్య కాలంలో మీరు కానీ గమనించినట్టయితే గత ఒక 6-7 సంవత్సరాలుగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మా ఉనికిని చాటుకుంటూ మా ఓటు శాతాన్ని పెంచుకుంటూ పోతున్నాం. ఇది ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటు పెరుగుతుంది అని చెప్తున్నారు. మేబీ మీ ఎఫర్ట్స్ వల్ల కొంత పెరగవచ్చు. సరే, అది ఓకే. అది నెంబర్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. వస్తున్నటువంటి నెంబర్స్ గమనిస్తుంటే కూడా మనకి కొంచెం 2-3 స్థానాల్లో బీజేపీ రావచ్చు అన్నది వస్తున్నటువంటి ఇండికేషన్. ఓకే, కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటు పెరిగితే. కానీ మీరు చేసిన ఎఫర్ట్స్ వల్ల విజయావకాశాలు తగ్గిపోయి అది అల్టిమేట్గా యూడిఎఫ్కి అడ్వాంటేజ్గా మారింది అని చెప్పి ఒక అంచనాకి రావచ్చా భాను గారు? ఆ విధంగా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకు వస్తే ఖచ్చితంగా అక్కడ ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి విజయానికి ఖచ్చితంగా అది ఎఫెక్టే కదన్నా. ఓకే, ఖచ్చితంగా అది ఎఫెక్టే కదా. కాబట్టి మా పోరాటం అంతా భారతీయ జనతా పార్టీ ఎదగాలని చెప్పి మేము ప్రయత్నం చేసామే తప్ప వారు ఓడిపోవాలి వీరు గెలవాలని చెప్పి మాకు ఆకాంక్ష లేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవాలి, మా ఓటు శాతం పెరగాలని చెప్పి ఒక పట్టుదలతో అక్కడ మేము పనిచేయడం జరిగింది. దాన్ని అంటే ఒకటి కూడా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎగ్జాక్ట్ పోల్స్ కావు. ఓకే, ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ గతంలో అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అవి కూడా మ్యాచ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజే సంబరాలు చేసుకోవాల్సిన కంట్రోల్ చేద్దాం. అంతకంటే ముందు ఒకసారి తమిళనాడుకి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చాయి. తమిళనాడుకి సంబంధించి మనం చూస్తే మళ్ళొకసారి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతాడా అవరా అన్నది ఇక్కడ చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం. అయితే ఈసారి ఎన్నికల్లో విజయ్ పార్టీ రావడం అనేది ప్రతిసారి అక్కడ ముఖాముఖి తలపడేటువంటి 2 పార్టీలు ఏఐడిఎంకే డిఎంకే పార్టీలు ఏవైతే ఉంటాయో ఈసారి విజయ్ రాకతో టీవీకే రాకతో ఒక కొత్త మలుపు ఈసారి తమిళనాడులో జరగవచ్చు అన్నది జరుగుతున్నటువంటి చర్చ. పీపుల్స్ ఇన్సైట్ ఇస్తున్నటువంటి ఇండికేషన్ ప్రకారం 234 స్థానాలకు గాను పీపుల్స్ ఇన్సైట్ నెంబర్స్ ప్రకారం డిఎంకేకి 122 నుంచి 140 స్థానాల వరకు దక్కేటువంటి ఆస్కారం ఉంది. అంటే స్టాలిన్కి అడ్వాంటేజ్ ఉంది ఖచ్చితంగా అని చెప్తున్నారు. మ్యాట్రిక్స్ ఇండియా కూడా మ్యాజిక్ ఫిగర్కి ఖచ్చితంగా డిఎంకే చేరువయ్యేటువంటి ఆస్కారం ఉందని చెప్తోంది. పీమార్క్ సర్వే కూడా మ్యాజిక్ ఫిగర్ని దాటి స్టాలిన్ మరొకసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. 125 to 145 సీట్స్ వరకు స్టాలిన్కి రావచ్చు అన్నది డిఎంకేకే అడ్వాంటేజ్ ఉన్నది. ఈ 3 సర్వే సంస్థలు కూడా చెప్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం ఏఐడిఎంకే వైపు నుంచి వస్తున్నటువంటి పోటీని టీవీకే కొంత దెబ్బతీసింది అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతోంది. విజయ్ పార్టీ 30 నుంచి 40 స్థానాలు దక్కించుకునే ఆస్కారం ఉంది అని చెప్పి పీపుల్స్ ఇన్సైట్ చెప్తుంటే మ్యాట్రిక్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్ ప్రకారం 10 నుంచి 12 స్థానాలు రావచ్చు. పీమార్క్ 16 నుంచి 26 స్థానాలు రావచ్చు అంటారు. అంటే ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతున్నటువంటి మాట టీవీకే ఇంపాక్ట్ ఖచ్చితంగా డిఎంకేకి కొంత అడ్వాంటేజ్గా మారిందా అనేటువంటి ఒక చర్చకి అవకాశం కల్పిస్తుంది. ముందుగా రవి గారి దగ్గర ఒకసారి వెళ్దాం. రవి గారు, మీ అంచనా ఈసారి విజయ్ ఇంపాక్ట్ కొంత స్టాలిన్కి అడ్వాంటేజ్గా మారింది అని చెప్పి అనుకోవచ్చా ఈ ఎగ్జిట్ పోల్స్ని బట్టి? అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటే దాన్ని చీల్చడానికి విజయన్ ఉండడం, ఆయనకున్న జనాకర్షణ, యువత ఆయన సభలకు ఎక్కువగా రావటం, దీని ప్రభావం ఉందని భావించవచ్చు. ఒకవేళ నిజంగా 25-30 తెచ్చుకుంటే కూడా విజయ్ రాజకీయ ప్రవేశం సార్థకమైనట్టు, ఆయన కొంచెం పునాది వేసుకున్నట్టే మనం భావించాల్సి ఉంటుంది. కానీ మనం ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక అంశం రవి గారు, విజయ్ కింగ్ అన్నా కావాలి, కింగ్ మేకర్ అన్నా కావాలి అని చెప్పి అనుకున్నాడు బహుశా వాళ్ళ పార్టీ ఇస్తున్న ఇండికేషన్స్ ప్రకారం. కానీ మనకు వస్తున్నటువంటి ఈ 3 ఎగ్జిట్ పోల్స్ గమనిస్తూ ఉంటే కింగ్ కాదు, కింగ్ మేకర్ కాదు, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉండగలుగుతాడే తప్ప ప్రభుత్వ ఏర్పాటులో ఆయన పాత్ర ఏం ఉండకపోవచ్చు అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి.
ఆ రకంగానే ఉంటుందంటారా? మురళీకృష్ణ, ఇక్కడ వాస్తవంగా దక్షిణాదికి సంబంధించి ఒక లక్షణం మనం గమనించవచ్చు. ఒకటి, కేరళలో, తమిళనాడులో ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీ అనేది ప్రధానంగా ఉత్తరాదిలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గెలుస్తుందని ఒక అభిప్రాయం, నేనేమి నిర్ధారణ చెప్పడం లేదు అన్నది, కొంచెం దానికి బలం చేకూరుతుంది. రెండవది, మీరు విజయం ప్రస్తావన తీసుకొని వచ్చారు కాబట్టి సినిమా నటులు వెంటనే అధికారంలోకి వచ్చేస్తారన్నది. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా 20 స్థానాలతో ఉన్నప్పటికీ మనం 2019ని కూడా లెక్కలోకి తీసుకుంటే, ఇప్పుడు కూడా ఆయన భాగస్వామిగా ఉన్నది తీసుకుంటే, వాళ్ళు కింగ్ మేకర్లు, హంగ్ మేకర్లు కాగలుగుతారేమో కానీ కింగ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఓకే, అంటే ఒక రకంగా చెప్పాలంటే రవి గారు, మీరు కూడా సుదీర్ఘకాలం విశ్లేషిస్తూనే ఉన్నారు ఈ అంశాలకు సంబంధించి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో దాదాపుగా 16% వరకు ఓటింగ్ తెచ్చుకుని చిరంజీవి గారు ఒక బలమైన రాజకీయ శక్తి అయ్యాడే తప్ప ప్రభుత్వ ఏర్పాట్లో ఆయన పాత్ర లేదు. ఇప్పుడు టీవీకే కూడా అలాగే ఊహించచ్చా? కానీ తర్వాత ప్రభుత్వం ఆయన వల్ల నిలబడిన అది కూడా ఒకటి ఉంది. ఆ తర్వాత రాజకీయం అది. అవును. కాబట్టి మొత్తం మీద చెప్పాలంటే విజయన్ అనే ఆయన ప్రభావితం చేశాడని మనం చెప్పొచ్చు. కానీ ఆయన ఒక స్పష్టమైన ఇది ఇవ్వలేకపోయాడు. స్టాలిన్ వ్యక్తిగతంగా ఆయన పట్ల ఉన్నది నిలబడింది. అన్నాడీఎంకే ఒక లీడర్షిప్, ఒక ఐకానిక్ ఫిగర్ లేకపోవడం. రెండోది, బీజేపీ మిత్రులు చాలా ప్రయత్నించినప్పటికీ విజయన్ కలవకపోవడం, అన్నాడీఎంకే కూడా వాళ్ళని ద్వితీయ భాగస్వాములుగానే పెట్టడం, వీటన్నిటి వల్ల కూడా స్టాలిన్ ఇది కెప్టెన్ అన్న వాతావరణం కొనసాగినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొకటి, చివరిది, ఈ సైద్ధాంతిక కారణాలు, ఈ ఉత్తరాది ప్రాబల్యము, హిందీ రుద్రం, ఇట్లాంటి అంశాలు మిగతా చోట్ల కంటే తమిళనాడులో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం కూడా చాలా ఎక్కువ. మా భానుగారికి తిరుపతి రాజకీయాలు కాదు, భానుగారికి తిరుపతి రాజకీయాలు కాదు, తమిళనాడు రాజకీయాలు కూడా బాగా తెలుసు. ఎందుకంటే బోర్డర్లోనే ఉంటారు, ఇంపాక్ట్ కూడా చాలా బలంగా ఉంటుంది అక్కడ ఇక్కడ వ్యవహారాలు. భాను బాగా విశ్లేషించగలుగుతారు. భాను గారు, మీరే ఉంటారు ఈ విషయంలో? టీవీకే ఇంపాక్ట్ స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తుందా? విజిల్ సౌండ్ బాగా వినపడేటట్టుంది. అవును, విజిల్ సౌండ్, విజిల్ సౌండ్ బాగా వినపడేటట్టుంది. ఎందుకంటే నేను కూడా ఈ మధ్య తమిళనాడుకి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడితే, ముఖ్యంగా యంగ్స్టర్స్ ఇళ్లలో ఖచ్చితంగా ఓటు వారితో పాటు వారి పెద్దల ఓట్లు కూడా విజయ్కి వేయాలని చెప్పి మాట తీసుకున్నారని చెప్పి చాలా సందర్భాల్లో నేను వినడం జరిగింది. దానివల్ల ఖచ్చితంగా మా కూటమికి ఇబ్బంది జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. లేకపోయింటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా డిఎంకే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ ఉంది. కానీ విజిల్ సౌండ్ వల్ల ఆ సౌండ్ ఎఫెక్టు ఒకవేళ అడ్వాంటేజ్ అయినా డిఎంకేకైనా అడ్వాంటేజ్ అవ్వచ్చేమో అని చెప్పి, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కన్సాలిడేట్ చేద్దామని మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది విజయ్ వల్ల సాధ్యం కాలేదు అంటారు. అది విజయ్ వల్ల కాస్త ఇబ్బంది అయిందని చెప్పి నేను భావిస్తున్నాను అది ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అక్కడ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్ చాలా సందర్భాల్లో దాన్ని వారికి అడ్వాంటేజ్ అయ్యేటట్టు ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు, నా బోర్డులో కూడా నా మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా మొన్న మాట్లాడితే ఇదే మీరు ఏం చెప్పారో అదే ప్రస్తావన కూడా వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చూద్దాం, 4వ తేదీ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఫిగర్స్ ఏదైనా మారి ఇట్స్ టూ ఎర్లీ టు అనలైజ్ ఆర్ కమెంట్. కానీ ఒక ముఖ్యమైన అంశం, ఒకవేళ డిఎంకే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వెళ్ళగలిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అనేటువంటి ఒక వాతావరణంలో టీవీకే ఏఐడిఎంకే కలిసేటువంటి ఆస్కారం ఏమైనా ఉంటుందా? అది ఆ రెండు పార్టీలు నిర్ణయం తీసుకోవాలి, మనమేం చెప్పే అవకాశం లేదు కదా. మేము థర్డ్ పార్టీ మధ్యలో మీరు కూడా ఉన్నారు కదా అంశం. అక్కడ ఆ రెండు పార్టీలు మధ్యలో మీరు కూడా కీ రోలే కదా సార్. ఏది మధ్యలో మీరు కూడా కీ రోలే కదా అండి, మీ పార్టీ కూడా. చూడాలని, అది పెద్దలు అదే మా స్థాయిలో జరిగేటివి కాదు కదా, పెద్దలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఓకే, రుద్రరాజ్ గారు, మీ అంచనా ఈరోజు డిఎంకేకి మళ్ళీ ఖచ్చితంగా ఒక రికార్డు. జయలలిత గారు గతంలో 40 ఏళ్ల చరిత్ర మనం గమనిస్తే జయలలిత గారు ఒక్కడే రెండోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భం, కన్సిక్యూటివ్గా రెండోసారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఒకటి ఉంది జయలలిత గారికి. మళ్ళీ అట్లాంటి ఒక రికార్డుని ఇప్పుడు స్టాలిన్ సొంతం చేసుకునే ఆస్కారం ఉందా? ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మార్చడమే కదా తమిళనాడులో. డెఫినెట్గా మనకు కనపడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వాజ్ వెరీ పెర్ఫార్మింగ్ గవర్నమెంట్. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా మనం చూసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. మీరు ఏఐడిఎంకేకి చూసుకున్నప్పుడు ఏఐడిఎంకేకి స్ట్రాంగ్ లీడర్షిప్ లేనటువంటి పరిస్థితి, ఫేస్ డిఎంకేకి ఫేస్ ఉంది. కరుణానిధి గారి లెగసీ ఉంది.
దాని తర్వాత స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది, గవర్నమెంట్లో పెర్ఫార్మెన్స్ ఉంది. ఆయన చేసినటువంటి ఎక్కడ కూడా మనం ఫస్ట్ 1 year 2 yearలో అటు ఇటు అనుకున్నా కూడా తర్వాత దాన్ని స్టేబుల్ చేసుకుని కంటిన్యూ చేసుకుని ఎక్కడ కూడా ఈ చెడ్డ పేరు లేకుండా బాగా చేసుకున్నటువంటి పరిపాలన పరంగా స్కీమ్స్ అన్ని కూడా రీచ్ అయ్యేటట్టు ఇవన్నీ అంత బాగానే ఉంది. కానీ రుద్రరాజ్ గారు చేసుకున్నారు. ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు తెలంగాణలో ఆల్రెడీ మీరు ఉన్నదే ఉన్నారు, కేరళలో అడ్వాంటేజ్ మీకు ఉంది అని చెప్పి ఆల్రెడీ మీ ఫ్రంట్కి యూడిఎఫ్కి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు, ఎగ్జిట్స్ అన్నీ కూడా అవే చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్ పార్టీ డిఎంకే కూడా ఇప్పుడు తమిళనాడులో వస్తే మరొకసారి మీది సౌత్ పార్టీ అవుతుందా? ఇప్పుడు నార్త్లో పోయినా పర్లేదు, సౌత్లో ఉంటే చాలనుకున్నారా? లేదు, నార్త్లో కూడా వచ్చేటువంటి రాజస్థాన్ ఎన్నికలు కానీ ఉత్తరాఖండ్ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఉంటాయి. నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికల్లో రాజస్థాన్ కానీ ఉత్తరాఖండ్ కానీ పంజాబ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉండేటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా దాన్ని మనం ఆ విధంగా కర్ణాటకలో ఉన్నారు సార్, కొట్టుకుంటున్నారా తిట్టుకుంటున్నారా మొత్తం మీద ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, కేరళలో వచ్చే ఆస్కారం ఉందంటున్నారు, తమిళనాడులో మళ్ళీ కొంచెం అడ్వాంటేజ్ ఉంది అని చెప్తున్నారు. సో ఈ రకంగా అనలైజ్ చేసుకుంటే నార్త్ వదిలిపెట్టినా సౌత్ కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాం అనుకుంటున్నారా అని? నెక్స్ట్ కమింగ్ 27లో ఉండేటువంటి ఎన్నికల్లో మాకు రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఇవన్నీ కూడా అడ్వాంటేజ్, గోవా కానీ ఇవన్నీ అడ్వాంటేజ్ ఉండేటువంటి స్టేట్స్. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రభావం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే ఇష్యూ మీకు సంబంధించి నార్త్ సౌత్ ఇంపాక్ట్ ఈ ఎలక్షన్స్ లో కూడా కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైజ్ చేసినటువంటి నార్త్ సౌత్ ఇంపాక్ట్, ఈ డీలిమిటేషన్కి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎన్నికల్లో చర్చనీయాంశాలు అయ్యాయి. కేరళ తమిళనాడు తర్వాత దేశం దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎన్నిక బెంగాల్ ఎన్నిక. బెంగాల్లో మమతా బెనర్జీ 4వ ముఖ్యమంత్రి అవుతారా అవరా, అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దాదాపుగా సర్వశక్తులు ఒడింది, ఎట్టి పరిస్థితుల్లో టీఎంసీ దూకుడికి కళ్ళవేసి, మమతా బెనర్జీ దూకుడికి కళ్ళవేసి అక్కడి నుంచి తమ విజయయాత్రని ప్రారంభించాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసిందో బీజేపీ చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, అంచనాల ప్రకారం బెంగాల్లో బీజేపీకి ఈసారి అవకాశం దక్కవచ్చు. గట్టి పోటీ మమతా బెనర్జీ వైపు నుంచి ఉన్నప్పటికీ కూడా బెంగాల్లో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన నెంబర్ భారతీయ జనతా పార్టీ తెచ్చుకోగలుగుతుంది అని చెప్పే సర్వే సంస్థలని కూడా చెప్తున్నాయి. మ్యాట్రిక్స్ ఇస్తున్న నెంబర్స్ కూడా మనం ఒకసారి గమనిస్తే 146 to 161 మ్యాజిక్ ఫిగర్ని దాటి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన నెంబర్ భారతీయ జనతా పార్టీ సాధించుకోగలదు అన్నది మ్యాట్రిక్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్. మొత్తం 294 స్థానాలు ఉన్నటువంటి బెంగాల్లో. అట్ ద సేమ్ టైం పీమార్క్ ఇస్తున్నటువంటి సర్వే కూడా మనకి అదే రకమైనటువంటి సంకేతాలు ఇస్తోంది. 152 నుంచి 175 స్థానాలు భారతీయ జనతా పార్టీ దక్కించుకోవచ్చు అన్నది పీమార్క్ ఇస్తున్నటువంటి ఇండికేషన్. యాక్సిస్ మై ఇండియా కూడా దాదాపుగా టఫ్ ఫైట్ ఉండవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీకే కొంత అడ్వాంటేజ్ పొజిషన్ ఉండొచ్చు. రెండింటి మధ్య నెక్ టు నెక్ ఫైట్. అంటే మనం యాక్సిస్ బై ఇండియా నెంబర్ చూస్తుంటే 135 to 155 మమతా బెనర్జీకి వచ్చే ఆస్కారం ఉంది. అంటే భారతీయ జనతా పార్టీకి 138 నుంచి 158 స్థానాలు దక్కేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. అంటే చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉండొచ్చు అన్నది యాక్సిస్ మై ఇండియా ఇస్తున్నటువంటి ఇండికేషన్. కానీ మిగతా 2 సంస్థలు మ్యాట్రిక్స్ కానీ పీమార్క్ కానీ ఇస్తున్న ఇండికేషన్ క్లియర్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన నెంబర్ సాధించుకోగలుగుతుంది. 4వ ముఖ్యమంత్రిగా దీది అయ్యేటువంటి ఆస్కారం లేదు అన్నది మొదటి రెండు సర్వే సంస్థలు చెప్తుంటే యాక్సిస్ మై ఇండియా టఫ్ ఫైట్ అని చెప్పి చెప్తున్న పిక్చర్ మనం గమనిస్తున్నాం. ఈ విషయం మీద మనం ఒకసారి మాట్లాడదాం. ఒకసారి రవి గారి దగ్గరికి వెళ్దాం. రవి గారు, మీ అంచనా ఏంటండి బెంగాల్కి సంబంధించి? ఎన్నికలన్నిట్లో ఎక్కువ మంది దృష్టి ఉన్నది బెంగాల్ మీద. సరే, మీరు 3 2 అలా చూపిస్తున్నారు. బయట కొన్ని చూస్తే మనము ఉదాహరణకు ఆపరేషన్ చాణక్య, ఆ శ్రీ ఆత్మసాక్షి ఇట్లాంటివేమో మమతా బెనర్జీ వస్తాయని ఇంకొంచెం ఫర్మ్ గా చెప్తున్నాయి. దానితో మోదీ గారేమో మన ప్రచారం ముగిస్తూ ఈసారి నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వస్తాను అని చాలా గంభీరమైన ఒక ప్రకటన కూడా చేశారు. మురళి, బెంగాల్లో అయినా ఇంతకుముందు మనం చర్చించిన తమిళనాడులో అయినా ముఖ్యమైన విషయం లక్షల కోట్ల ఓట్లు తొలగించి అసలు ఒక అసాధారణ పరిస్థితిలో ఎన్నికలు జరిగాయి. వీటన్నిటిలో కూడా పోలింగ్ బెంగాల్లో చాలా విపరీతంగా జరిగింది. మొదటి దశలో అయితే 90% పైన. మొదటి దశలో వచ్చిన ఓట్లే బెంగాల్ దాన్ని ఎక్కువగా నిర్ణయిస్తాయని ఒక అభిప్రాయం సాధారణంగా రాజకీయ వర్గాల్లో ఉంది. బెంగాల్ 32 ఏళ్లు పాలించి ఓడిపోయినటువంటి, ఇప్పుడు పాత్ర లేదంటున్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ ఇలా సిపిఎం వామపక్ష సంఘటనకు గతంలో 30% ఓట్లు ఉన్నాయి, 32%. ఒక బైనరీ నెరేటివ్ అంటే రెండే పార్టీలను మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ ఎక్కువగా తీసుకొచ్చారు. సో ఇక్కడ చాలా ఆసక్తికరంగా మనం చర్చిస్తున్న కేరళ బెంగాల్ 2 కూడా
వామపక్ష ప్రాబల్యం కలిగినటువంటి రాష్ట్రాలుగా పేరు. ఈ రెండు చోట్ల వాళ్ళు రాకుండా చేయడం బీజేపీకి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది, సైద్ధాంతిక ప్రత్యర్థులు కాబట్టి. మమతా బెనర్జీ రావడం కోసమే ఇవన్నీ ఓకే, చేస్తున్నారు. బెంగాల్ నుంచి మనం మన విశ్లేషణ కంటిన్యూ చేద్దాం రవి గారు. కానీ యాక్సెస్ మై ఇండియా తమిళనాడుకు సంబంధించి ఒక నెంబర్ ఇస్తోంది, చాలా అనూహ్యమైనటువంటి నెంబరు. అందరూ కేవలం విజయ్ పార్టీ ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది, అది కేవలం ఏఐడిఎంకే అవకాశాన్ని గండి కొట్టింది అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కానీ టీవీకే విజయ్ పార్టీ ఖచ్చితంగా 98 నుంచి 120 స్థానాలు దక్కించుకునేటువంటి ఆస్కారం ఉంది అని చాలా క్లియర్గా యాక్సెస్ మై ఇండియా ఇస్తున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నెంబర్ ఇది. అన్ని సర్వే సంస్థలు ఇప్పటివరకు మనకు వచ్చిన సర్వే సంస్థలన్నీ కూడా 10 నుంచి 15 స్థానాలు, 20 స్థానాలు, 30 స్థానాలకు మాత్రమే విజయ్ పరిమితం అవుతాడు అని చెప్తుంటే, టీవీకే పార్టీ, విజయ్ పార్టీ, యాక్సెస్ మై ఇండియా మాత్రం 98 నుంచి 120 స్థానాలు దక్కించుకునేటువంటి ఆస్కారం ఉంది విజయ్ పార్టీ అని చెప్తున్న నెంబర్ మనం చూస్తున్నాం. చాలా అనూహ్యంగా ఉంది నెంబర్. రవి గారు ఒకసారి దీని మీద మీ కామెంట్. ఖచ్చితంగా ఇది నిజంగా జరిగితే చాలా షాకింగ్ విషయమే, షాకింగ్ ఇన్ ది సెన్స్ అంత సంచలనాత్మకమైన విషయమే అవుతుంది. కానీ వింటున్న దాన్ని బట్టి, చూస్తున్న దాన్ని బట్టి ఇతరులందరూ చెప్తారు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే రవి గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఓ సినీ స్టారు రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాడు. రాజకీయ పార్టీలకు ట్రెడిషనల్గా ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, టాప్ టు బాటమ్, స్టేట్ లెవెల్ లీడర్షిప్ నుంచి మొదలు పెడితే బూత్ లెవెల్ వరకు ఉండేటువంటి ఒక మెకానిజం, అది ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఉండేటువంటి ఒక మెకానిజం. కానీ విజయ్ పార్టీకి, టీవీకేకి అటువంటి ఒక స్ట్రక్చర్ ఉందా? ఈ మొత్తం వచ్చినటువంటి జనాలన్నీ కూడా ఓట్లుగా మలిచేటువంటి ఒక మెకానిజం టీవీకే ఏర్పాటు చేసుకోగలిగిందా అంటే మీరేమంటారు? డెఫినెట్ గా మనకి ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఇంకా కాదని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టి పారేశారు కదా, కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేశారు కదా. కానీ అంత పరిస్థితి, అంత సీన్, సినిమా భాషలో చెప్పాలంటే విజయ్కి ఉందా అనేది, చాలా విజయ్కి ఉందా అనేది ఒక ప్రశ్నార్థకమే. రెండోది వీళ్ళందరూ, నేను అదే చెప్పబోయింది, అబ్కాబాద్ చార్సా ఉపార్ అన్నప్పుడు వీళ్ళందరూ ఈ యాక్సెస్ మై ఇండియాతో తర్వాత కళ్ళ నీళ్లు పెట్టుకున్న వాళ్ళు, క్షమాపణలు చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు. కాబట్టి ఒకరు భిన్నంగా చెప్పడం అన్నది అది మనం ప్రాక్టికల్ గా చూడాల్సిన. కమింగ్ బ్యాక్ టు బెంగాల్, ఎందుకంటే ఇది తమిళనాడు కొంత అనూహ్యమైన నెంబర్ కనిపించింది కాబట్టి ఒకసారి మనం దానిలోకి వెళ్ళాం. కమింగ్ బ్యాక్ టు బెంగాల్ కి సంబంధించిన అంశాలు వస్తే ఓకే, ఒక్క నిమిషం రవి గారు. భాను గారు, బెంగాల్లో ఒక్క నిమిషం రవి గారు, బెంగాల్లో దీదీ దూకుడికి కళ్ళెం వేయగలుగుతుందా భారతీయ జనతా పార్టీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా బెంగాల్ ప్రజలు బెంగాల్ టైగర్గా భారతీయ జనతా పార్టీని చూడాలనుకుంటున్నారు. బెంగాల్లో బెంగాల్ టైగర్గా భారతీయ జనతా పార్టీని చూడాలనుకుంటున్నారు. దీది మమతా బెనర్జీ పరిపాలన దాదాపు ఈ ఒక దశాబ్ద కాలంగా మసకబారిపోయింది. అక్కడ ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా వెళ్ళింది. ఒక గూండా రాజమార్గ, గతంలో బీహార్ని ఏ విధంగా, ఉత్తరప్రదేశ్ని ఏ విధంగా మనం మాట్లాడుకునే వాళ్ళము, ఆ విధంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని ఒక గూండా రాజుగా వాళ్ళ కార్యకర్తలు కానీ, అంటే చెప్పకూడదు, అధికారులు కూడా అధికార పార్టీ తొత్తులుగా మారిపోయి ప్రజల పక్షాన ఉండాల్సింది పోయి పూర్తిగా అధికార పక్షాన మారిపోయిన కారణంగా బాగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మీరు కానీ మనం కానీ గమనించినట్టయితే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కానీ, రెండో దశ ఎన్నికల పోలింగ్ సరళంగానే మనం కానీ గమనించినట్టయితే దాదాపు 90% పైచలకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారు. ముఖ్యంగా అనర్హత ఓటుని తొలగించిన కారణంగా దాదాపు 60 లక్షల ఓట్లు అదే అనమాట సంపాదించుకోలేకపోయారు. చాలా గట్టి పోటీ ఇచ్చారు. కానీ లాస్ట్ టైం మీరు ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా మార్పు ఉంటుంది. జరిగింది మమతా బెనర్జీని కాదని ఒకవైపు ముస్లిం ఓట్లు కొంత కన్సాలిడేట్ అయ్యాయి అని చెప్పి ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఒకవేళ నాన్ ముస్లిం ఓట్స్ అని కూడా స్ప్లిట్ అయిపోతే డైరెక్ట్ గా ఇప్పుడు హిందూ ఓట్లు కూడా కన్సాలిడేట్ అయ్యాయి. హిందూ ఓట్లు కూడా కన్సాలిడేట్ అయిపోయాయి. ఏం నష్టం లేదు, హిందూ ఓట్లు కూడా కన్సాలిడేట్ అయిపోయాయి. ఖచ్చితంగా ఈరోజు మమతా బెనర్జీ గారి పరిపాలన మాకు వద్దని చెప్పి చాలామంది, మీరు చూడండి, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జాక్ట్ పోల్స్ కానప్పటికీ నాకున్నటువంటి సమాచారం, పెద్దలు ఢిల్లీ నుంచి ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడిన సందర్భంలో ఖచ్చితంగా ఈసారి వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతున్నామని చెప్పి పైనుంచి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అదే తమిళనాడు మీకు చెప్పలేదు కదా, విజిల్ సౌండ్ విజిల్ సౌండ్ బాగానే ఉందని చెప్పాను. దీదీ పెర్ఫార్మెన్స్, బీజేపీ చేసిన ఎఫర్ట్స్ రెండు కంపేర్ చేస్తే
బేసికల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ చేతిలో ఉంది. హోమ్ మినిస్టర్ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, లేకపోతే నిన్న మొన్న మనం చూసాం ఉత్తరప్రదేశ్ నుంచి షూట్ అండ్ సైట్ చేసేటువంటి తమిళనాడు కూడా భారతదేశంలో ఉందన్న. శర్మ గారు, తమిళనాడు కూడా భారతదేశంలో ఉంది. వారు కానీ వీళ్ళందరూ టెర్రరైజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ని తీసుకెళ్ళి బెంగాల్లో ఎగ్జిబిట్ చేసినటువంటి పరిస్థితి చూసాము. 61 లక్షల ఓట్లు తీసేశారన్నారు, అది కూడా చూసాము. లేకపోతే దాంట్లో ఇతర దేశాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఉన్నారు. ఇవన్నీ చెప్పి టెర్రరైజ్ చేసినప్పటికీ కూడా బట్ స్టిల్ నిలబడగలిగింది. సో డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో సార్ గెలుపు ఓటములు వివిధ రాజకీయ పార్టీలు అనేటువంటిది ఇక్కడ మనం ముగ్గురు కూడా విజ్ఞులు చాలా కాలం నుంచి రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. జరిగేటువంటి పరిస్థితుల్లో ఓటరు భయభ్రాంతులు అయ్యేటువంటి పరిస్థితులు ఫస్ట్ స్పెల్ తర్వాత కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి హోంమంత్రి గారు అక్కడ ఉండి మాట్లాడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నం. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తమిళనాడు భారతదేశంలో ఉందా, పాకిస్తాన్ లో ఉందా? తమిళనాడు భారతదేశంలో ఉందా, పాకిస్తాన్ లో ఉందా? బెంగాల్లో చేసిన బెంగాల్ గురించి మాట్లాడుతున్నారు. తమిళనాడు కూడా భారతదేశంలో ఉంది కదా. ఇంకా మీరు సీనియర్ నాయకులు, మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఎలా చెప్పండి? ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు, ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భానుగారు, రుద్రరాజు గారు, ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఏవి అసలు ఫలితాలు కాదు. అసలు ఫలితాలు 4వ తారీఖు. రవి గారు క్విక్గా ఒకసారి క్లోజ్ చేద్దాం. బెంగాల్కి సంబంధించినంత వరకు భయభ్రాంతులు గురి చేసి తెచ్చుకున్నటువంటి ఓట్ల బీజేపీవి, లేక నిజంగానే కొంత వ్యతిరేకత మమతా బెనర్జీ మీద క్రమక్రమంగా ఎస్టాబ్లిష్ అవుతూ ఈ రోజు అది రిజల్ట్ రూపంలో కనిపించిందా? కాదండి, ఒక్క నిమిషం రవి గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం రవి గారు. ఈ దౌర్జన్యం కేవలం బీజేపీ కాదు, మమతా బెనర్జీ కూడా చాలా భారీ ఎత్తున చేసింది. కానీ లెఫ్ట్ కాంగ్రెస్ రాకుండా ఉంటాని బీజేపీయే మమతా బెనర్జీని దీనిని చాలా హీరోయిన్ గా చేసిందనే విమర్శ రాష్ట్రంలో చాలా విచిత్రమైన విమర్శ ఉంది. మొత్తాన్ని మాయం చేసి మేమిద్దరమే త్రిబుల్ ఏం ఉండేది అంతకుముందు, మమతా మోదీ మార్క్సిస్టులను పక్కన పెట్టేసి ఈ డబల్ ఎం లోనే ఇదంతా నడిచింది అన్నప్పుడు ఈ డబల్ ఎం లో మధ్యలో ఎవరు వస్తారు? సరే చూద్దాం. సరే, ఇప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. సరే, అది అయిపోయింది, అది గతం చరిత్ర. ఇప్పుడు జరిగిన ఎన్నిక అవునున్నా కాదని ఈ రెండు కూటమిల మధ్య, ఈ రెండు పార్టీల మధ్య చూద్దాం. 4వ తేదీ వరకు ఈ రకమైనటువంటి విశ్లేషణలు, చర్చలు, రకరకాల అంచనాలు ఎవరి ఎక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అయితే చాలా క్లియర్గా ఈసారి తమిళనాడులో మళ్ళీ స్టాలిన్కి పట్టం కట్టేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం విజయానికి మార్పు తప్పదు కేరళలో అని చెప్తున్న పరిస్థితిగా మనం గమనిస్తున్నాం. బెంగాల్ విషయాన్ని తీసుకుంటే మాత్రం బెంగాల్లో మనకి చాలా క్లియర్గా మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా బీజేపీ ఈసారి మొదటిసారిగా బెంగాల్లో పాగా వేయవచ్చు అన్నది ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్. కాబట్టి మిగతా సంస్థలు, మిగతా ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా వాటి నెంబర్స్ ఇవ్వబోతున్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం టీవీ9 ద్వారా. చూస్తూనే ఉండండి టీవీ9.